విశిష్ట సేవలు అంటే ఆర్జిత సేవల సమయంలో అనుకుంటాను. అవును. అవి జరగట్లేదు ఈ మధ్యకాలంలో అని తిరుమలలో కొందరు వేద పండితులు ప్రస్తావన తీసుకొచ్చారు. అవును. అంటే ఆలయ పురోహితులు కొందరు ప్రస్తావన తీసుకొచ్చారు. అది ఆయన కుటుంబం వాళ్ళు 3-4 ఏళ్ల వాళ్ళ సంపాదన అంతా వెచ్చించి 108 బంగారు పుష్పాలు చేయించి స్వామివారికి సమర్పించారు. వాటి ఆచూకీ కూడా దొరకట్లేదు ఇప్పుడు. మీరన్న ఆర్జిత సేవలు అనే కార్యక్రమం దాని ఒరిజినల్ షేప్లో నుంచి అది మారింది. ఇప్పుడు మారి వీళ్ళు కోరిన పద్ధతిలో జరుగుతోంది. ఎవరు కోరిన పద్ధతుల్లో వీళ్ళు ఎవరికైతే ఆర్జిత సేవలు చేయించాలనుకుంటున్నారో ఒక లిస్టు ప్రిపేర్ చేసుకుని వాళ్ళ కోరికల మేరకు ఇక్కడ రీడిజైనింగ్ చేసేస్తున్నారు వీళ్ళు. అంతే తప్ప సాంప్రదాయంగా వస్తున్నటువంటి వ్యవహారాలని నామమాత్రంగా మార్చేసిన సందర్భం కూడా చూసాం మనం. దానికి సంబంధించి కూడా మీడియాలో చాలా కథనాలు వచ్చినాయి. అందులో భాగమే కదా ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య పెట్టుతున్నటువంటి వ్యవహారం. అంటే భారీ ఎత్తున విరాళాలు ఇస్తున్న వాళ్ళు ఏం కోరుకుంటారు, నేరుగా వెళ్ళి స్వామివారి ముందు కూర్చొని మేము మా పద్ధతిలో మేము పూజ చేసుకున్నాను దాన్ని అలౌ చేస్తున్నారు ఆర్జిత సేవ అకౌంట్లోనే. ఆ సమయానికి అక్కడ జరిగేటువంటి కార్యక్రమాన్ని వాయిదా పట్టడం రద్దు అవటం పక్కకి జరుపుతున్నారు. అది విడిగా మీరు చేసుకోండి ఓ పక్కన. అంతే తప్ప మెయిన్ స్ట్రీమ్లో వీళ్ళు అనుకున్న ప్రోగ్రాం నడుస్తుంది. అంటే ఆ ఆర్జిత సేవ జరగాల్సింది ఉత్సవమూర్తికి చేసేసి ఇక్కడ మాత్రం మూల విరాట్ దగ్గర ఈ కార్యక్రమాలు జరుగుతాయి. మూల విరాట్ దగ్గర వీళ్ళ కార్యక్రమాలు నడిచేటువంటి పరిస్థితి. ఇది భక్తుల మనోభావాలు దెబ్బతినటానికి కారణం. అంటే వీళ్ళకి అర్థమైపోతూనే ఉంటుంది అక్కడ సీన్ ఏమిటి అనేది. కాబట్టి ఈ ఎలిగేషన్స్ ఉన్నాయి. ఇది జరుగుతోంది, వాళ్ళకి వాళ్ళు డిజైన్ చేస్తున్నారు. మధ్యలో ధర్మదర్శనం ఆపేస్తారు. ఎందుకు ఆపేస్తారో తెలీదు. ఆ రూమ్స్లో భక్తులు అలా ఉండిపోతారు బ్లాక్ అయిపోయి. మేము మీకు ఫెసిలిటీస్ కల్పిస్తున్నాం కదా, మీకేమిటి ప్రాబ్లం అన్నట్టుగా అక్కడికి వెళ్ళి అనునయంగా మాట్లాడుతున్నారు. కానీ అధికారులు ఎందుకు ఇలా ఒక ఫ్లోలో వెళుతోంది, ఒక డిజైన్ అనుకున్నారు ముందే. వాళ్ళు ఇక్కడ కలవాలి, వీళ్ళు ఇక్కడ కలవాలి, ఇది నిరంతరం నడుస్తూ ఉండాలి అని. ఎందుకు టోటల్గా మధ్యలో బ్లాక్ అయిపోతుంది అనేవాళ్ళు చాలామంది ఓపెన్గా మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు భక్తులు. మాకు అర్థం కావడం లేదు ఏం జరుగుతుందో అని. ఎక్కడ కట్టడి చేస్తున్నారు వీళ్ళు అంటే ఈ వివిఐపీలతో వీళ్ళ లాలూచి పడిపోయి, అంటే ఎలా తయారైందంటే అవసరమైతే మేము స్వామివారిని మీ ఇంటికి తీసుకొస్తాము అనే లెవెల్కి వెళ్ళిపోతున్నారు. ప్రజల వద్దకే పాలనలాగా అవసరమైతే మేము భక్తుల్ని కాసేపు అలా కూర్చోబెట్టి మేము మీ ఇంటికి తీసుకొచ్చేసి మీరు పూజ చేసుకొని మళ్ళీ తెచ్చేసి ఇక్కడ పెట్టేస్తాం అనే లెవెల్కి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అక్కడ. ఈసారి కొంత కరెక్షన్ మెకానిజం ఉండొచ్చు అంటారా? అంటే టీడీపీ గవర్నమెంట్ సీరియస్గా ఉందా, లేకపోతే వీళ్ళు కూడా ఒక పటాటోప ప్రదర్శన అంటారా? పటాటోప ప్రదర్శన ఇదంతా హడావిడి జరుగుతుందండి. హడావిడి జరిగిన తర్వాత కొంతకాలం 4 రోజులు ధర్మారెడ్డిని తిప్పించేసుకున్న తర్వాత ఆయన్ని పక్కకి పెడతారు, అయిపోతుంది. విజయ్ కుమార్ రెడ్డి ఆల్రెడీ అయిపోయింది అది. ఆయన సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళిపోయారు, ఆల్రెడీ వెళ్ళిపోయారు. విచారణకి హాజరవుతారు, ఆయన విచారణకు వస్తాడు అంతే. ఏవైనా చర్యలు ఉంటే ఈయన మీద నడుస్తాయి, ధర్మారెడ్డి మీద. ఆయన తాలూకా ఏజెంట్లు వీళ్ళందరినీ ఇప్పుడు నెమ్మదిగా కస్టడీలోకి తరలించే ప్రయత్నాలు మొదలైపోయినాయి. ఆల్రెడీ 2 అరెస్ట్ చేశారని వార్త. మరి కొంతమంది లోపలికి వెళ్తారు. ఇది కంటి తుడుపు చర్య. ఇది ఒక 6 నెలలు, ఒక 1 year వరకు దీని ఇంపాక్ట్ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ యథావిధిగా పాత పద్ధతిలోకి వచ్చేస్తారు. కొత్త యంత్రాంగం వచ్చేస్తుంది, కొత్త అధికారి వస్తాడు, కొత్త ఇన్ఛార్జ్ వస్తాడు. ఆ వచ్చే కొత్త ఇన్ఛార్జ్ ఎవరు, ఆయన నిబద్ధత ఏమిటి అనే దాని మీద ఆధారపడి ఉంటుంది ఇదంతా. రైట్. తర్వాత వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయం చూశారు. ఈరోజు ఆయన ప్రస్తుతం కుమారస్వామి గారు వైజాగ్ స్టీల్ ప్లాంట్లో పర్యటిస్తున్నారు. అవును. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి. విలీనమా, సహాయమా, లేకపోతే నిమజ్జనమా? నిమజ్జనం అంటే పక్కనే పెద్ద సముద్రం ఉంది, సో మీరేం ఇన్వాల్వ్ కాకండి. ఎందుకంటే ఈ ప్రస్తావన చేస్తూ డక్కన్ క్రానికల్ ఒక కథనం ప్రచురించింది. సరే, రాసిన ఆయన చాలా సీనియర్ మోస్ట్ జర్నలిస్టు, ఆయనకున్న క్రెడిబుల్ సోర్సెస్ని మెన్షన్ చేశారు. అందులో టీడీపీ నుంచి బీజేపీ నుంచి ఉన్న సోర్సెస్ని మెన్షన్ చేస్తూ, అండ్ ఢిల్లీ నుంచి మనకు అందుతున్న ఇన్పుట్స్ కూడా ఆల్మోస్ట్ అట్లానే ఉన్నాయి. అవును. మీరే నిన్న వాళ్ళ మీద అది రాసినందుకు గాను అసహనంతో వెళ్ళి దాడి చేశారు. అవును.
జనరల్గా అలాంటివి మనం విశాఖపట్నంలో ఎక్స్పెక్ట్ చేయం. కూటమి దాడిలో పెట్రోల్ ఉపయోగించారు. కూటమి యూటర్న్ అనేది వార్త సారాంశం అండి. విశాఖ ఉక్కుకి సంబంధించి కూటమి యూటర్న్ అనేది వార్త రాసింది క్రానికల్. దానిలో వాళ్ళు తెలుగువారి పేర్లు, అంటే కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి భారీ పరిశ్రమల శాఖలో ఉన్నటువంటి సహాయ మంత్రి గారు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారి పేరు ప్రస్తావించారు. దాంతోపాటు లోకల్గా టీడీపీ నాయకుల పేర్లు కూడా ప్రస్తావనకు వచ్చినాయి. ఈ వీళ్ళని లింక్ చేస్తూ ఆ కథనం రాయటంతో మేము రియాక్ట్ అయ్యామనే పద్ధతిలో వాళ్ళు చెప్తున్నారు, దాడికి పాల్పడినటువంటి వాళ్ళు. కానీ దాడి చాలా సివియర్గా జరిగింది. వాళ్ళు బోర్డు తగలబెట్టారు, లోపలికి వెళ్ళారు, లోపల విధ్వంసం సృష్టించారు. ఒకవైపు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి జరిగిన వారి అరెస్టులు, గన్నవరం కార్యాలయం మీద దాడి జరిగిన వారి అరెస్టులు అని చెబుతూ మళ్ళీ వీళ్ళ క్యాడర్ వెళ్ళి ఒక పత్రికా కార్యాలయం మీద ఎలా జస్టిఫై చేసుకుంటాం దీన్ని అనేటువంటి కనీసపు స్పృహ లేకుండా వ్యవహరించారు నేను అక్కడ క్రానికల్ మీద దాడి విషయంలో. అంటే అదేదో ఇంకోటి సార్, అంటే దాడి జరగటం, ఏదో అటాక్ చేయటం, కాసేపు ధర్నా చేయటం, వెళ్ళిపోవటం అలా కాకుండా చాలా ఆర్గనైజ్డ్గా పెట్రోల్తో సహా వెళ్ళారు.